నమస్కారం. వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. ఈ రోజు పదనిసా టీంలో 6 చిన్నారులు మిగిలిన్నారు. మరి 6 చిన్నారులు ఎలా పర్ఫామ్ చేస్తారో, నెక్స్ట్ లెవెల్ కి ఎవరెవరు చేరుకుంటారో మనం తెలుసుకోవాలి. లెట్స్ స్టార్ట్ సిఎంఆర్ విశాఖ బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. మన చక్కటి జడ్జెస్ ఉన్నారు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు. సున్నితంగా, మాధవంగా పిల్లల్ని తన ఎక్స్పర్టీజ్ తోటి ట్రైన్ చేస్తున్న వ్యక్తి మా గోపికా పూర్ణిమ గారికి స్వాగతం. ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి ఒక పంచున్న కళాన్ని రమ్మంటున్నాను. ఈ యువ కలం ఎన్నో సినిమాలకి అందించింది బలం. సినిమా పాటల తోటలో రారాజులా విహరిస్తున్న అనంత్ శ్రీరామ్ గారు. బ్లాక్ మొదటి 2 సిరీస్తో చక్కటి అనుబంధం కలిగిన వ్యక్తి మా అనంత్ శ్రీరామ్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నిజంగా నేనేనా ఇలా మీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. స్వాగతం అనంత్ గారు, వెల్కమ్. నిజంగా వీరి వెంట మీరు ఉండడం, మొదటి 2 సిరీస్లోనూ ఉన్నారు. బ్లాక్తో మీ అనుబంధం ఎలా అనిపించింది? అండ్ ఇప్పుడు ఈ వేదికకి చిన్నారుల్ని ఆశీర్వదించడానికి వచ్చేసారు, ఎలా అనిపిస్తుంది? బ్లాక్ అన్న పేరులో ఒక నలుపు రంగే ఉన్న నా రంగు రూపుని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది మాత్రం ఈ కార్యక్రమమే. నా మొదటి బుల్లితెర అనుభవం ఈ కార్యక్రమం ద్వారానే జరిగింది. అలాగే ఎంతో మానవీయ కోణం నా మనసులో రావడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడింది. కాస్త సామాజిక స్పృహ, ఇలాంటి పదాలకి అర్థం, పరమార్థం వెతుక్కునే అవకాశం ఈ కార్యక్రమం ఇచ్చింది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తాను. అలాంటిది ఈ 3వ భాగానికి కూడా నన్ను ఒక భాగంలో ఇలా పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు బ్లాక్ యాజమాన్యానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ గారు, మీరు ఎక్కడుంటే అక్కడ తెలుగుదనాన్ని, ఒక టచ్ని ఇస్తారు. మరి అలాంటి ఒక అందమైన టచ్ని మా పిల్లలకి ఇచ్చేస్తే మీ స్పర్శతో వాళ్ళు ఇంకా బాగా పాడతారేమో. జస్ట్ గో అండ్ బ్లెస్ దెమ్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో అందమైన భామ, మెరుపు తీగ రాబోతోంది. లెట్ మీ వెల్కమ్ శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్. శ్రావ్స్, యు లుకింగ్ సో గుడ్. ఈ చెయ్యి నేను ఇలా పట్టుకుని వచ్చాను. ఏ రాజకుమారుడు ఇలా తీసుకెళ్తాడే, అలా తీసుకెళ్తే బాగుంటుందేమో అన్నంత అందంగా ఉన్నావు ఇవాళ. థ్యాంక్ యూ. శ్రావ్య, ఏం పాడబోతున్నావు? నేను ఇవాళ నువ్వు నేను ప్రేమ అనే సినిమా నుంచి ప్రేమించే ప్రేమవా అనే పాట పాడబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ.
ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే రంగు రంగోలి గోరింటేను పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ రంగు రంగోలి గోరింటేను పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చిందన మందర చల్లని పున్నమి వెన్నెల ముందర నెల నెల వాడొక అడిగి నెల వంకల గుడి కడదామా నా పొదరింటికి వేరే అతిథులు రాతరమా తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా నీ ఒదిగే అదపై ఎవరో నిదురించా తరమా నీవు సంద్రము చేరి గలగల పారే నది తెలుసా ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే నా ప్రేమవా పువ్వల్లే పువ్వల్లే ఏ శ్రావ్స్, ఏది సింపుల్గా ఇష్టం లేదా నీకు? అన్నీ కాంప్లికేటెడ్గా కావాలి కదా? కాంప్లికేటెడ్గా పాడి అది కూడా బాగా పాడితే ఐ నో Prove నీకు ఛాలెంజెస్ చాలా ఇష్టం అని అర్థమైంది. అనంత్ గారు, శ్రావ్య పాట మీకు ఎలా అనిపించింది? ముందుగా ఎంపిక అద్భుతం. రెహమాన్ గారి మధుర స్వరాలు, వేటూరు గారి భావ స్వరాలు కలిసి తరాల పాటు గుర్తుండిపోయే పాటని ఎంపిక చేసుకుంది. తర్వాత మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు 2 పడవల మీద ప్రయాణం చాలా కష్టం, ఏదో ఒక పడవ మీదే ప్రయాణం చేయమని. నువ్వు ఈ పాటలో 3 పడవల మీద ప్రయాణం చేసావు. అబ్బాయి గళం, అమ్మాయి గళం, కోరస్. కానీ ఎక్కడా అదుపు తప్పకుండా, సమతౌల్యత దెబ్బతినకుండా హాయిగా తీరాన్ని చేరుకోగలిగావు. అద్భుతంగా పాడావు ఈ పాట. కానీ ఈసారి నుంచి 2 పడవలు చేసినా పర్లేదు, కానీ 3వ పడవ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే, వాళ్ళకి అవకాశం ఇస్తే మీరంతా కలిపి ఒక జట్టు అని రాష్ట్రానికి నిరూపించబడుతుంది. ఆర్పి గారు, ఈ బ్లాక్ క్లబ్లో మీరు కూడా మెంబర్ కాబట్టి మా ప్రిన్సెస్ ఎలా పాడింది? మామూలుగా ఈ పాట నేను విన్నప్పుడు ఎంత కాన్సన్ట్రేటెడ్ వినలేదు. ఇప్పుడు అర్థమైంది ఇది ఎంత కాంప్లికేటెడ్ కంపోజిషన్. వింటుంటే ఇంత కాంప్లికేటెడ్ కంపోజిషన్ని ఎంచుకోవడమే కష్టం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇది పలానా ధర్మంలో ఈ పాట వెళ్తుందని లేదు. అన్ని ధర్మాలు ఉన్నాయి ఈ పాటలో. అన్నీ ఒక పాటలో అలాగా ఒకదాని నుంచి ఒకటి ట్రాన్సిషన్ అవుతూ ఒదుక్కుంటూ అలా వెళ్తూ అంత గుర్తుంచుకోవడం చాలా కష్టం. పాట బాగా పాడాం. గుడ్ లక్. ప్రిన్సెస్, దట్స్ నైస్. గోపిక గారు, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. థ్యాంక్ యూ ఈ పాట పాడినందుకు. అండ్ ఆల్మోస్ట్
చాలా బాగా పాడావు. అక్కడక్కడ కొంచెం బోల్డ్గా అనిపించింది, దానివల్ల కొంచెం పిచ్చింగ్ అటు ఇటు అనిపించింది, ముఖ్యంగా ఆలాపన దగ్గర. అది కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంది. ఐ నో ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్ టు పర్ఫార్మ్, బట్ స్టిల్ యూ డన్ ఇట్. కాబట్టి ఈసారి పాడినప్పుడు అవి కూడా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నాడు తునికా హీరో శివ. హీరో శివ 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 ఈరోజు ఏం పాడుతున్నావు? డార్లింగ్ సినిమాలో ఇంకా ఏదే మేడం. ఈ పాట రాసింది ఎవరు నాన్న? అనంత శ్రీరామ్ గారు. మరి అనంత్ శ్రీరామ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు నాన్న? స్టేజ్ మీద. వండర్ఫుల్. వారు రాసిన పాటని నువ్వు పాడుతూ ఉంటే అనంత్ శ్రీరామ్ గారు వినబోతున్నారు. ఆల్ ది బెస్ట్ యూ, ఎంజాయ్ నాన్న. సేనికిలా మగువై నిండుగా కనిపించక మౌననే చూపించకు. సేనికిలా మగువై నిండుగా కనిపించక మౌననే చూపించకు. శివ వండర్ఫుల్ నా. థ్యాంక్ యూ. ఎందుకో తెలుసా, నువ్వు పాట అనంత్ గారి ముందు పాడినందుకు, ధైర్యంగా పాడినందుకు ఒకటైతే, బాగా పాడినందుకు రెండోదైతే, ఆర్పి గారు చెప్పిన ఒక్క మాటని, ఒక్క సూత్రాన్ని ఒక్క ఎపిసోడ్లో అన్నారండి. ఆ రోజు నుంచి విడవలా, నువ్వు నవ్వుతూ పాడాలి, హుషారుగా, జోరుగా, ఉత్సాహంగా పాడాలి అని ఒక్క మాట అన్నారు. అప్పటి నుంచి పాట ఏదైనా, మూడేదైనా తూచా తప్పకుండా పాటిస్తున్నాడండి. ఐ థింక్ హీల్. థ్యాంక్ యూ మేడం. అనంత్ గారు, మీ పాట ఈ చిన్నారి నోట ఎలా అనిపించింది? ఈ పాట విడుదలైన తర్వాత ఒక 4-5 సందర్భాల్లో ఇలాంటి పోటీల్లో కొంతమంది పాడడం విన్నాను.
కానీ 100% అన్ని పదాలు సరిగ్గా పాడింది ఈ అబ్బాయి. థ్యాంక్ యూ సార్. పాటలో ఉన్న ఆనందాన్ని ఆకలింపు చేసుకుంటూ పాటను ఆస్వాదిస్తూ పోటీలో ఉన్నట్టు కాకుండా ఏదో పొలం గట్టు మీద ఉన్నట్టు హాయిగా ఏ భేషజాలు లేకుండా పాడడం, పాడుతూ చిందేయడం, చిందేస్తున్నప్పుడు పాడకుండా ఉండడం, పాట పాడుతున్నప్పుడు చిందేయకుండా ఉండడం, ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే మనందరికీ ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించాడు. చాలా అభినందనీయం ఇది. థ్యాంక్ యూ సార్. ఈ పాటకు సంబంధించి నాకు ఒక అనుభవం అన్నమాట. ఈ పాట పాడిన అబ్బాయి కేరళెట్, మలయాళం వారు. అయితే వాళ్ళకి ఎక్కువగా సరళాలు పరుషాల్లో పరుషాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ భాషలో. కాబట్టి ఈ పాటని నేను చెప్పి రాయించి చేసిన తర్వాత కూడా అన్ని అక్షరాలు స్పష్టంగా చెప్పి ఇది ఉచ్చారణ అని చెప్పి వెళ్ళిన తర్వాత మైక్ ముందుకు వెళ్ళాక ఇంగాయతో ఇంగాయతో ఇతై బోదావే ఇష్డాలే దెలిబెందుగు ఇలా పాడడం మొదలెట్టి ఇంకా INKAA ఇంకా అని పూర్తిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత ఇంకా ఓకే ఇంకా ఇంకా లేదు సరే టేక్ ఇంకా ఏదో ఇంకా గట్టిగా గా పలికిదనమాట. అలాగా ఈ పాట 11 గంటలు పాడాడు. సంగీతపరంగా ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కంప్లైంట్ చేయలేదు. ఆ 11 గంటలు కూడా శృతిశుద్ధంగా స్వరబద్ధంగా పాడినా కూడా అక్షరాల్లో అంత తేడా కనిపించింది అనమాట. తర్వాత ఆ 11 గంటల తర్వాత మొత్తానికి పరుషాల్లాగా సరళాల్లాగా పలికి పాట ఈ రూపు దాల్చింది. వండర్ఫుల్. ఆర్పి గారు, పాట రచించిన రచయిత ముందు పాడితే అదొక థ్రిల్, కానీ చెప్పిన విషయాన్ని ఆకలింపు చేసుకుని దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంటే మీకు ఎలా అనిపించింది? శివ, నువ్వు ఎక్కడ తప్పు చేస్తావా అని వెయిట్ చేస్తున్నావు. తప్పే చేయట్లేదే నువ్వు. ఇలా అయితే ఎలా? మీరే కదా సార్ నవ్వుతూ పాడమని చెప్పారు సార్. ఇంకా హుషారుగా పాడమని చెప్పారు. ఎక్కడో దగ్గర తప్పు చేస్తావేమో ఎంచుదాం అనుకున్నా. పర్ఫెక్ట్గా పాడావు, చాలా బాగా. ఐ లవ్ యూ. గోపిక గారు, వెరీ నైస్, చాలా బాగా అనిపించింది నాకు. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు ఒక మ్యాజిక్ రాబోతోంది. చక్కగా నిల్చున్న చోటే అలా ఉండి ఇంకెక్కడికన్నా వేరే లోకల్లోకి ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఆ మ్యాజిక్ ఆ అమ్మాయి దగ్గరే ఉంది. లెట్ మీ వెల్కమ్ దేవి. దేవి, ముచ్చటగా ఉన్నావు ఇవాళ. పాపిడి సేరు బాగుంది, 2 జళ్ళు బాగున్నాయి. ఏం పాటకి తయారయ్యి వచ్చావు? నువ్వే నువ్వే సినిమా నుంచి ఏ చోట ఉన్నా. ఆల్ ది బెస్ట్ యూ డియర్. థ్యాంక్ యూ మ్యామ్. ఏ చోట ఉన్నా 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 నీ వెంట లేదా 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 సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే నేల వైపు చూసి నేరం చేసావని
ప్రతి క్షణం నా మౌనం రేపు లేని చూపు లేని శ్వాస లేని ఆశ లేని మిగలనా వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదిలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కళ కంటి పాప కోరే స్వప్నం చూసేదిలా నా కోడ చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికి మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే వెంటాడుతోంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుళ్ళు కన్నీటి అలలో తుంటే ఎడారి అంతా నా గుండెల్లో ఎటో పుసగలవుతుంటే దేవి డార్లింగ్, దేవి మౌనమా అంటే మిగతా అందరినీ మౌనంగా అయిపోయేలా చేసావు. వాట్ అ ఫీల్. అనంత్ గారు, మౌనంలో కాసేపు మునిగి తర్వాత తేరుకుని ప్రాణంలోంచి మాట పుట్టుకొచ్చి ఈ మాట చెప్తున్నాను. కళ్ళు మూసుకుంటే బ్లాక్ 3 కార్యక్రమంలో ఉన్నట్టు లేదు, నాకు చిత్రగారి కచేరీలో ఉన్నట్టు. ఎంపిక నీ గొంతుకు సరైనది ఎంచుకున్నావు, నీ గొంతుకు సరిపడే శృతిలో పాడావు, ఎక్కడ లయ తప్పలేదు, భావ వ్యక్తీకరణలో ఏ దోషము లేదు. కాకపోతే నేను ఏ ప్రశంస అయితే నీకు ఇచ్చానో అదే భవిష్యత్తులో విమర్శ కాకుండా చూసుకోవాలి. ఏంటంటే చిత్రగారి కచేరీలో ఉన్నట్టుంది అన్నాను కదా, అంటే నాకు దేవి గొంతులో చిత్రగారి గొంతు వినపడింది. ఇక ముందు ముందు దేవి గొంతే వినపడాలి. ఒక్క పాట విని కూడా నేను ఇది చెప్పడం సరైంది కాదు, కానీ నీకు చెప్పడానికి ఈ ఒక్క పాటే నాకు అవకాశం కాబట్టి ముందు ముందు నీ గొంతుతో నువ్వు పాడడానికి ప్రయత్నిస్తావని ఆశిస్తాను. సరే సార్. ఆర్పి గారు, మీరు ఎప్పుడు పిల్లల్లో ఒక ఫీల్ని కానీ లేకపోతే ఒక రిథమ్తో పాటు ఎంజాయ్ చేస్తూ పాడమని చెప్తూ ఉంటారు. ఇలాంటి ఫీల్ ఉన్న పాటకి దేవి ఎంతవరకు న్యాయం చేసింది? మీరు కావాలనుకునే ఎమోషన్ తను యాడ్ చేయగలిగిందా? నా తరపున ఒక గట్టి హగ్ ఇచ్చుకోండి. సముద్రమంతా నా కన్నుళ్ళు కన్నీటి అలలవుతుంటే ఎడారి ఎంత పర్ఫెక్ట్గా పలికామంటే ఎమోషన్. నేనైతే మూవ్ అయిపోయాను పూర్తిగా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. గోపికక్క, చాలా బాగా పాడావు దేవి. థ్యాంక్ యూ మ్యామ్. నీ గొంతులో ఒక ప్రత్యేకత ఏంటంటే హై పిచ్లో కూడా అసలు స్ట్రెయిన్ తెలీదు, అంత చక్కగా స్వీట్గా ఉంటుంది. పాడడం వేరు, అది కొంతమందికి పాడతాం, అది వినడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పాడడానికి కష్టమే, వినడానికి కష్టంగా ఉంటుంది. బట్ అలా కాకుండా హాయిగా ఉంటుంది తిన గొంతుల్లో, పై స్థాయిలో పాడినా కూడా. ఓకే ఓకే. సిఎంఆర్ విశాఖ బ్లాక్, ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. వీరభూసిని కుసుమాల్లో బుల్లి లిటిల్ స్టార్ మన ముందుకు రాబోతున్నాడు. శ్యామసుందరుడు పాటతో మాయ చేసేటువంటి చిట్టి కిట్టయ్య. లెట్ మీ వెల్కమ్ శ్యామ్ ఫ్రమ్ విజయనగరం.
దావత్ కావాలి ఇస్తారా సార్? ఇస్తాం. ఓకే, ఈరోజు ఏం పాట ఇస్తున్నారు సార్ మాకు? నేను దూకుడు సినిమాలో నుంచి గురువారం మా చోట అనే పాట పాడతాను. వావ్, వండర్ఫుల్ సాంగ్. జాగ్రత్తగా పాడే. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్స్ పెట్టి నిద్రపోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమాయో చేసావే. ఓయే ఓ శాంతి శాంతి అనిపించావే. సరా సరా సుందు జరా జానే జానా దిల్ సే తుజ్కో ప్యార్ కియా ఈ దీవానా. నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన సంచో సారా. ప్యార్ సే దిల్ కో సంజనా ఐ లవ్ యూ బోలో నా హసీనా. మనసంతా ఏదో కలిగిందే కలిగిందే పెరిగిందే. నా చుట్టూ లోకం నీతో నిండింది. ఓ నిమిషం నీ రూపం నన్ను వదిలిపోనందే. క్లైమేట్ అంతా నాలాగే లవ్లో పడిపోయిందేమో ఉన్నట్టుండే లేజీగా ఉందే. నింగి నీలా తల కిందై కనిపించి జాదు ఏదో చేసేసావే. ఓయే ఓం శాంతి శాంతి అనిపించావే. సరా సరా ప్రేమలోకి అనిపిస్తున్న చెలియనా చేరిపోనా నీలోనా. ఏదేమైనా నీకు నేను సొంతం కానా. నన్నే నేను నీకు కానుకిస్తున్నా. నా ప్రాణం నా సర్వం నీకోసం. సూపర్ స్టార్, ఓ లిటిల్ స్టార్, శ్యామ్ ది రైజింగ్ స్టార్. సరిగమ టీంలో మా బలరాము, పదనిస టీంలో లిటిల్ శ్యామ్. వీళ్ళిద్దరూ భలే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అనంత్ శ్రీరామ్ గారు, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? అప్పుడెప్పుడు బ్లాక్ 2 రాష్ట్రంలో అది ఓ ట్రెండ్. అప్పుడే చూశాను నేను నిన్ను, అక్కడే నీ పాట విన్నా. వింటూనే పండగైనా మళ్ళీ ఎప్పుడా అని వేచున్నా. అలా ఈరోజు నాకు కుదిరింది ఆ భాగ్యం. పాశ్చాత్య పోకళ్ళున్న పాట కూడా నీ గొంతులో ఇంత సరిపోతుందని నేను అనుకోలేదు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అనంత్ గారు. అర్పి గారు, కొత్త డాన్స్ ఇన్వెంట్ చేసావు నువ్వు, తెలుసా? ఈ డాన్స్ మాస్టర్స్ చూస్తే డెఫినెట్గా ఏదో సినిమాలు పెడతారబ్బా. గంగనం స్టైల్ లాగా ఎస్కే స్టైల్ అనమాట. ఎస్కోట కదా మీది, ఎస్కే స్టైల్ అనమాట ఇది. బాగా పాడావు. ఆల్ ది వెరీ బెస్ట్. యా గోపిక్ గారు, చిన్న చిన్నవి పడుతూ ఉంటారు కదా? అబ్బే ఇప్పుడు లేదు, ఈ దీంట్లో ఏం లేదు. లేనప్పుడే ఇలాగా ఇంకేదో మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. డాన్స్ గురించి, వీటి గురించి, వాటి గురించి. శ్యామ్ యాజ్ యూజువల్ చాలా చక్కగా పాడావు. శ్యామ్ బాబు, మన స్టైల్లో డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వచ్చాయి సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు మన ముందుకు రాబోతోంది కాకినాడ నుంచి ఇందు ది ఇందిరా. మొక్కే కదా అని పీకేస్తే ఈక కోస్తా అని ఇంద్ర అన్నాడు. పాటే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి.
అంతేనమ్మా? ఏం పాడబోతున్నారు బంగారం గారు? సింహ చిత్రం నుంచి బంగారు కొండ పాడతాను మేడం. వండర్ఫుల్ సాంగ్, జాగ్రత్తగా పాడు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మేడం. బంగారు కొండ మరుమల్లెదండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా శ్వాసించలేను నిన్ను చూడకుండా జీవించలేను నిన్ను చేరకుండా ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంట రాగాలు పలికించు ప్రియుడా ఊరంత విరహాలు కొండంత మురిపాలు చెల్లంత జలసాలు జరిపించు గరుడా నీ అడుగు జాడ అది నాకు మేడ బంగారు కొండ మరుమల్లెదండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండ రావేరా. ఈ మహారాజు చిరునవ్వులే నా మణిహారమనుకుందునా నీ వనరాని కొనుచూపులే నా ధనధాన్యమనిపించదా నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం వడిలో గుడిలో వల్లించనా నువ్వై రావే గాయత్రి మంత్రం పగలు రే జపించనా నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు నీ వెంటి నా మనుగడా నీకుండే నా తలగడా బంగారు కొండ మరుమల్లెదండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా మృదుపు బండ రావేరా. బంగారు కొండ మేడం అద్భుతంగా పాడేశావురా. థ్యాంక్ యూ మేడం. అనంత్ గారు ఎలా పాడింది? బంగారు కొండను తెచ్చోలేకపోయినా బంగారు దండైనా మెడలో వేయాలన్నంత బాగా పాడింది. ఆర్పి గారు? డెఫినెట్గా అటెంప్ట్ అయితే చేసావు ఇందిరా. ఇక్కడ ఏంటంటే ఫీల్, ఇది ఒక్క టెక్నిక్ ఒకటి నేర్చుకో నువ్వు. అంటే ఇక ముందు పాడే పాటల్లో లా 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 ఇలా ఉంది కదా, దీన్ని లా 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 అర్థమైందా? ఆ చిన్న ఆ ఫేడ్ ఇన్ అవుతూ అలా ఫేడ్ అవుట్ అవుతూ అలా పాడితే పాట ఎక్కువ అందంగా వస్తుంది. గోపిక గారు? డెఫినెట్గా ఇది హరిహరన్ గారు పాడారు కాబట్టి దాంట్లో సంగతులు చాలా ఉంటాయి. అది నువ్వు ప్లెయిన్గా అనేస్తున్నావు, రోల్ అయిపోతున్నాయి గమకాలు. హరిహరన్ గారు, కౌసల్య గారు ఇద్దరు పాడారు. తను ఇద్దరు వెర్షన్స్ పాడుతున్నారు కదా. సో డెఫినెట్గా ఆయన పాటలు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా గమకాలు మాత్రం ఆ పాటలో ఉన్నవి బాగా ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే వాటిని కొంచెం సింప్లిఫై చేసుకొని పాడు నీ గొంతు తగ్గట్టుగా. లేకపోతే రోల్ అయిపోతే బాగుండదు. ఇంత చక్కగా పాడి అవి అంటే బాగుండదు కదా అక్కడ సంగతి వచ్చిన దగ్గర. సో ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. ఓకేనా? ఓకే మేడం. ఇందిర ప్రస్తుతం కాకినాడలో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్స్ హోమ్ ఫర్ ద విజువలీ ఛాలెంజ్డ్ అనేటువంటి ఒక రెసిడెన్షియల్ హోమ్లో ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని ఆదరించి చేరదీస్తున్నటువంటి ఆ హోమ్ ఫౌండర్ మనతో ఉన్నారు. శ్రీ కేవీ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. మరి వారు కూడా విజువలీ ఛాలెంజ్డ్. మనతో ఉన్నారు గ్రీన్ ఫీల్డ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ విజువలీ ఛాలెంజ్డ్ ఫౌండర్ కేవీ రావు గారు. రావు గారు నమస్కారం అండి. మరి ఇందిర ఎలా
ఇందిరలో ఉన్న టాలెంట్ని మీరు ఎలా గుర్తించారు అండ్ ఇక్కడి వరకు రావడానికి మీరు అందించిన సహకారం ఏంటి? ఇందిర నేను చూసినప్పుడు చక్కని కంఠం, తర్వాత పాడటానికి కూడా కొంచెం ధైర్యంగా తప్పో ఒప్పో ఏదో ఒకటి పాడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. నేను మా పాఠశాలలో 2 మ్యూజిక్ టీచర్లని అపాయింట్ చేసి, ఒకరు లైట్ మ్యూజిక్, మరొకరు శాస్త్రీయ సంగీతం, ఈ విధంగా విభజించి రెండింటిని కూడా విడివిడిగా వాళ్ళకి నేర్పించడం జరుగుతూ ఉంది. మా పిల్లల్ని ఇంత ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసి, అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, అలాగే ఈ ఈటీవీ యాజమాన్యం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంచి ట్రైనింగ్ ఇవ్వండి ఇందిరకి, ఇంకా మంచి సంగీతాన్ని అందించే సహకారాన్ని అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ సార్. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మన ముందుకు రాబోతున్నాడు ఓ మెజిషియన్. ఈ మెజిషియన్ మాటల మాంత్రికుడు, పాటల మాంత్రికుడు. పల్లెటూరులో పాడినా, పట్టిసీమలో పాడినా, ఎక్కడ పాడినా అద్భుతమైన పాటలు పాడి వినిపించగల యలమంద. లెట్ మీ వెల్కమ్ హిమ్. యలమంద క్లాసికల్తో మొదలుపెట్టి ఆ తర్వాత అలా జావళీలు జోల పాటలకు వెళ్ళి ఇప్పుడు ఏం వినిపించబోతున్నావు యలమంద? ఎస్పి బాలు గారు పాడిన రుద్రవీణలో తరళిరాధతనే వసంతం అనే సాంగ్ పాడి వినిపించబోతున్నాను. గుడ్ లక్ టు యూ యలమంద. తరళిరాధతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, తరళిరాధతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరళిరాధతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా, వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాతరాగం పదే పదే చూపే ప్రధాన మార్గం, సొంతం కోసం కాదు సందేశం, మంచి గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కద, దిశనిరుగని గమనము కద, తరళిరాధతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరళిరాధతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. యలమంద, కాసేపటి కోసం నువ్వు నిజంగా మమ్మల్ని వనాల్లోకి తీసుకెళ్ళిపోయావు. చాలా బాగుంది పాట. మాస్ట్రో ఇస్ మాస్ట్రో, హెడ్స్ ఆఫ్, అండ్ యూ డన్ రియలీ వండర్ఫుల్ జాబ్. అనంత్ గారు. యలమంద సార్, నీకింత బలముందా? నీ గొంతులో మంచి గాంభీర్యం ఉంది. నీ వయసుకి నేను ఊహించని గాంభీర్యం ఉంది నీ గొంతులో. అందులో ఇలాంటి మంగళప్రదమైన పదాలు పడిన పాటలు బాగా నీకు నప్పుతాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నీకు తగిన ఎంపికే చేసుకున్నావు. ఇక ఈ పాట సాహిత్యం విషయానికి వస్తే సీతారామ శాస్త్రి గారు ఏ సందేశం ఇవ్వాలనుకున్నా
తనకు ఆసరాగా ప్రకృతిని తీసుకుంటారు. ఈ పాట ఇలా ఉంటే ఎవరో చూడాలి అని నాట్యం ఆడదే నెమలి అంటే మన కళ ప్రదర్శించడం ఒకళ్ళు చూడాలనో ఒకళ్ళ మెప్పు కోసమో కాదు, మన సంతోషం కోసం అన్న సందేశం ఇచ్చినప్పుడైనా, లేకపోతే నిన్నెవరైనా తక్కువగా చూస్తున్నప్పుడు నీ ఒడిలో ఉన్నది రాయో రత్నమో తెలిసేనా నేలమ్మ అని ఒక పాటలో ఉన్నారు. అలా ఏ సందేశం ఇచ్చినా ప్రకృతిని ఆసరాగా తీసుకుంటారు. ఎందుకంటే ప్రకృతిని చూడని మానవుడు ఉండడు. మీరైనా ప్రకృతిని అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి మీకు మాకు అందరికీ సరిపోయేలాగా ఆయన అలా సందేశం ఇస్తూ ఉంటారు. అలాంటి ఆయన రాసి పాటలు వినడం మన జన్మధన్యం. మరొకసారి గురువుగారి పాటను గుర్తు చేసినందుకు నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆర్పి గారు, మెయిన్ ఏంటంటే ఈ పాటలో లా 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 నా 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 ఆ ల్యాండింగ్ ఏదైతే ఉందో ఆ గమకం అది కరెక్ట్గా పాడితే మొత్తం పాట అంతా సూపర్గా వచ్చేస్తుంది. తర్వాత నా 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 ఆ ఫేడ్ ఇన్ త్రో అది చాలా పర్ఫెక్ట్గా పాడావు కాబట్టి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గోపిక గారు, ముందు రాజా గారి పాట అంటేనే అందరం కూడా అలాగా డెఫినెట్గా పాడక ముందు నుంచే తేలిపోతూ ఉంటాం. అందులో ఇంత చక్కగా పాడితే ఇంకో ప్లేన్లోకి వెళ్ళిపోతాం. మన ప్లేన్లో దాటి ఇంకో ప్లేన్లోకి అడుగు పెడతాం అనమాట. అంత చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. అనంత్ గారు అన్నట్టుగా నీ వయసుకు మించిన గాంభీర్యం కనిపిస్తుంది అన్నారు కదా అనంత్ గారు. మీకు ఇప్పుడు కనిపించింది ఇంకోటి, ఇప్పటి వరకు మీకు చూపించనిది వినిపించింది ఒకటి వినిపిస్తాం. బాబు బాలకృష్ణ గారిని ఒకసారి బయటిది అమ్మా, లేకపోతే మన సార్ని బయటిది ఒకసారి చూపించు అనంత్ గారికి. ఏమ్మా దేవి, ఇందాక నువ్వు ఏదో దగ్గొచ్చిందనో, నీకేమైందమ్మా? థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇట్స్ టైం. పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నాను. సిఎంఆర్ విశాఖ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ గా 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని అందుకోబోతున్నారు. అలాగే దివ్య డైమండ్స్ వారు అందించే పర్ల్ సెట్ అందుకోబోతున్నారు. ఎవరు? ఇప్పుడు ఆర్పి గారు అండ్ గోపిక్ గారు తెరచాలి. మేము రిజల్ట్ లీక్ చేయకుండానే మీరు భుజం మీద చేయాలా వేశారు? అమ్మాయి భుజం మీద ఎలా చేశారు అంటే మా ఇద్దరికే తెలుసు. మీరు పజిల్స్ లో మాట్లాడకండి సార్, ఇంకొంచెం సింప్లిఫై చేయరా? అద్భుతమైన ఫీల్ తో పాడిన దేవి కన్నా ఇంకా ఎవరు? వండర్ఫుల్. దేవి సిఎంఆర్ వారు అందిస్తున్న 5,000 రూపాయలు, అండ్ అలాగే దివ్య డైమండ్స్ వారు అందిస్తున్న 20 పర్ల్ సెట్. దేవి పర్ల్ సెట్. కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది దేవి ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. ఇది రావాలని ఎప్పుడన్నా అనుకున్నావా మనసులో? ఎప్పుడూ అనుకోలేదు. ఇక నుంచి ఇంకా బాగా పాడడానికి ట్రై చేస్తాం. ఎంత నేర్చుకోవచ్చు ఈ చిన్న పిల్లల నుంచి. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ దేవి. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రోజు పదనిస పర్ఫార్మెన్స్ మనం చూసాం. అయితే సరిగమ అండ్ పదనిస 2 టీమ్స్ మనతో ఉన్నాయి. సరిగమ నుంచి వచ్చినటువంటి 6 కూడా మనతో ఉన్నారు. ఈ 12 మంది పిల్లల నుంచి నెక్స్ట్ ప్రిలిమ్స్ కి కేవలం 11 మంది మాత్రమే వెళ్తారు. అంటే ఒకళ్ళు ఇక్కడి నుంచి టాటా బై బై చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయే ఆ పేరు ఎవరిది? యాక్చువల్గా ఇది చాలా పెద్ద బరువు. అంటే ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ చెప్పే బాధ్యత తీసుకోవడం అయితే డెఫినెట్గా చాలా పెద్ద బరువు. రాను ఇంకా పెరుగుతుందేమో ఫిల్టర్ అవుతున్న కొద్దీ. నేను ఎస్పెషల్లీ ఈ పార్టిసిపెంట్ చాలా దూరం వరకు వెళ్ళే అవకాశం ఉందా అనుకున్న పార్టిసిపెంట్ ఇక్కడ ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అది బరువు. అది కూడా కేవలం ఈ ఎపిసోడ్ వాళ్ళని. ఈ టైంలో వాళ్ళ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం ఉండడం వల్లే ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది తప్పితే అదర్వైజ్
చాలా మంచి సింగర్, చాలా మంచి టాలెంట్ ఉన్న ఇతనికి డైరెక్టర్ గారికి అలాగే ఈటీవీ యాజమానికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ వీలైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ రీఎంట్రీ చేసే అవకాశం ఇవ్వండి. ఒక్కొక్కసారి తప్పు జరుగుతాయి, ఆ తప్పుల్ని ఎంచే బాధ్యత మాకు ఇచ్చారు కాబట్టి ఆ తప్పుని ఎంచుతూ ఎలిమినేట్ చేస్తున్నాము తప్ప టాలెంట్ని క్వశ్చన్ చేస్తూ కాదు. దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఈసారి తప్పనిసరి పరిస్థితిలో మ్యాక్సిమం సాంగ్ని ఫ్లాట్గా పాడినందుకు రెడ్డప్పని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకే చేనాంబరి వెతలు తీర్చు మా దేవి. రెడ్డప్ప, ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి మాకు టాటా బై బై చెప్పాలి. బట్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ వాయిస్. ఐ థింక్ ఒక ఎపిసోడ్లో నువ్వు బెస్ట్ పర్ఫార్మర్గా కూడా అందుకున్నావు. అంటే దాని అర్థం ఏంటి? కేవలం ఒక పర్ఫార్మెన్సే, అంతేగాని ఓవరాల్గా నిన్నెవరు జడ్జ్ చేయట్లేదు, రైట్? బట్ ఇక్కడి వరకు రావడం నీకు ఎలా అనిపించింది రెడ్డప్ప? చాలా హ్యాపీగా అనిపించిందండి. వండర్ఫుల్ రెడ్డప్ప, గ్రేట్ జర్నీ, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ ఎపిసోడ్ తో మేము సెలవు తీసుకుంటున్నాం. తిరిగి నెక్స్ట్ ప్రిలిమ్స్ లో అంటే వచ్చే ఆదివారం మిమ్మల్ని కలుసుకుంటాం. అంటిల్ దెన్ బై బై ఫ్రమ్